ఇంతే అండి, పొనగంటి కూర రెడీ. దీన్ని రోటితో అయినా చపాతీతో అయినా తింటే టేస్ట్ బాగుంటుంది. ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. గ్లాస్ శనగపప్పుని నేను హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇప్పుడు కట్ చేసి వేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు, సైజ్ టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాని ఇలా ఆయిల్లో ముందుగా ఉడికించుకోవాలి, లేదంటే ఆకుకూరలో టమాటా త్వరగా ఉడకదు. పెద్ద సైజ్ కట్టను, పొనగంటి కూర కట్టను తీసుకొని ఆకులు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మేము ఇక్కడ పొనగంటి కూర అంటాము, మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఆకుకూరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్లో బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన శనగపప్పు యాడ్ చేసుకుందాం. వేసి మిక్స్ చేసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, మీ కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాం. నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను పప్పు ఉడకడానికి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు, నేను పప్పు ఉడకడానికి మాత్రం 1/2 గ్లాస్ యూజ్ చేస్తున్నాను. నేపప్పు ఉడకడానికి కుక్కర్లో యూజ్ చేస్తున్నాను, మీరు ఉడకబెట్టిన పప్పుతో చేసుకున్నా సరిపోతుంది. ఇలా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. వన్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర. ఆకుకూరలో చిన్న కొత్తిమీర యూజ్ చేస్తే స్మెల్ బాగా వస్తుంది కర్రీస్. అన్నీ వేసి ఇలా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పొనగంటి కూర రెడీ అయింది. దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. కూరలో ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. పొనగంటి కూరను శనగపప్పుతో చేస్తారా లేక పప్పు లేకుండా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.